ప్రెసిడెంట్ అయితేనేమి, వర్కింగ్ ప్రెసిడెంట్ అయితేనేమి, నాయకులు అయితేనేమి, అందరి ఒపీనియన్లు అందరినీ పరిగణలోకి తీసుకొని నిర్ణయించబడ్డ వారు క్యాండిడేట్లు అవుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ, ఏ రీజనల్ పార్టీ కాదు, అంటే ఏ ఒక్క వ్యక్తి నిర్ణయించేది కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ చాలా డెమోక్రటిక్గా సెలక్షన్ జరిగింది. కాబట్టి వచ్చిన వాళ్ళు, టికెట్లు వచ్చిన వాళ్ళు కష్టపడి పని చేయాలి, రాని వాళ్ళు కూడా టికెట్లు ఎవరికైతే వచ్చాయో వాళ్ళ కోసం పని చేయాలి. ఎందుకంటే నిజానికి మనం పనిచేస్తుంది అభ్యర్థి కోసం కాదు, నిజానికి మనం పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ కోసం, నిజానికి మనం పనిచేస్తున్నది ప్రజల కోసం, నిజానికి మనం పనిచేస్తున్నది రాష్ట్రం కోసం, అంతకంటే నిజంగా పనిచేస్తున్నది మనం దేశం కోసం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో లేకపోతే ఏం జరుగుతుందో మణిపూర్ ఘటన చూసాం. ఇలాంటి ఒకటి కాదు, రెండు కాదు, తప్పిదాల మీద తప్పిదాలు చేస్తూనే పోతుంది బీజేపీ పార్టీ. కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు జనాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలలో ఒక ఆశ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలలో ఒక నమ్మకం, అదే కాంగ్రెస్ పార్టీ బలం. కాబట్టి ఈ ఎన్నికలలో ఏ ఒక్కరైనా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయకపోయినా, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేయకపోయినా నిజానికి చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కాబట్టి కలిసికట్టుగా అందరం, ప్రతి ఒక్కరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నిద్దాం. దాని ద్వారా మన రాష్ట్రాన్ని, మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకున్న వాళ్ళైతాం. ముఖ్యంగా ఈరోజు ఈ మీటింగ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో గ్యారంటీలుగా విడుదల చేసే అంశంలో మీ అందరికీ కూడా ఆ విషయాలు చెప్పడంతో పాటు అతి త్వరలోనే ఈ విషయాలను గడప గడపకు, ప్రతి ఇంటికి ఈ విషయాలను తీసుకెళ్లే అంశమే ఈరోజు ఇక్కడ మెయిన్ అజెండా. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను ఈరోజు ప్రజల మధ్య పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడున్న పార్టీలు, అటు తెలుగుదేశం పార్టీ అయినా, ఇటు వైసీపీ పార్టీ అయినా, రెండు పార్టీలు బీజేపీ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నాయి. ఒకరిది పొత్తు అయితే ఇంకొకరిది తొత్తు. ఏ ఒక్క అంశంలో కూడా అటు చంద్రబాబు గారైనా, ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా బీజేపీకి నో అనే క్వశ్చనే లేకుండా ఇన్ని సంవత్సరాలుగా మన రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఒక్క విషయంలో కూడా మేలు చేయకపోయినా చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు బీజేపీ పార్టీకి, మోడీకి బానిసలుగా తయారయ్యారు. ఇది వాస్తవం. ప్రత్యేక హోదా మనకు 10 సంవత్సరాల కింద రావాల్సిన అంశం, ఈ రోజుటి వరకు రాలేదు. బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వకపోయినా, రాజధాని కట్టే విషయంలో సహాయం చేయకపోయినా, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ లేకపోయినా, ఈ ఏ ఒక్క అంశంలో కూడా మనకు సహాయం చేయకపోయినా కూడా ఒక పక్క తెలుగుదేశం పార్టీ, ఒక పక్క వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా దొందే, ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలే. చంద్రబాబు గారేమో పొత్తు పెట్టుకున్నారు 2014, మళ్ళీ విడాకులు తీసుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ పొత్తు పెట్టుకుంటున్నాడు. ఇది చంద్రబాబు గారి స్టోరీ అయితే, ఇక జగనన్న గారైతే నిర్మలా సీతారామన్ గారే